యెషయా పుస్తకంలోని ఆ వాక్యము యెషయా యొక్క ప్రవచనం. అది యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన ప్రవచనమే. అయితే ఆ పుస్తకం ఆయనకి ఇవ్వగా అది తెరవగానే ఆయనకు వచ్చిన వాక్యం కూడా అదే. ఇక్కడ ప్రభువు తనను గురించి తాను తెలియచేస్తున్నారు. దేవుని ఆత్మ తన మీద ఉందని, ఆ ఆత్మ ఆయన మీద ఉండి చేయవలసిన పనులేంటో యెషయా వివరించింది యేసుక్రీస్తును గురించి అని తెలియచేయటానికి జరిగిన సందర్భం ఇది. బీదలకు సువార్త ప్రకటించుటకు అంటే ఇక్కడ బీదలు అంటే డబ్బు లేని వారు మాత్రమే కాదు గాని దీనులు, ఆదరణ లేనివారు, దిక్కులేని వారు, వారి పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది అని ఇక్కడ మనకు తెలియచేయబడింది. అందుకే మరియా ప్రభువుని ఆరాధిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ లూకా సువార్త 1వ అధ్యాయం 52వ వచనంలో ఒక మాట పలుకుతుంది. అదేంటంటే, ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను అని. మరి నిజమే కదా, ఆకలి కొనిన వారే దేవుని వైపు చూస్తారు, ధనవంతులు వారి ధనం వైపు చూస్తారు. అందుకే నేను అనుకుంటాను, బీదలు ఎంతో ధన్యులు. మనము ప్రతి దానికి దేవుని వైపే చూస్తాం. ఆయన ఆశ్చర్య రీతిగా దాన్ని మనకు సమకూరుస్తారు. కేవలం ధనం విషయంలో మాత్రమే బీదరికాన్ని గురించి మాట్లాడలేదు, కానీ ఇక్కడ అన్ని విషయాల్లో, జ్ఞానంలోనూ, ఆత్మలో బీదలైన వారి గురించి, ఆదరణలో బీదలైన వారు, దిక్కులేని వారిని, ఇలా అందరినీ మనం ఎవరైతే తక్కువ స్థితిలో ఉంటారో వారి పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది అని తెలియచేయబడిన వాక్యం ఇది. వారిని ముందుగా సంతృప్తిపరచాలని ప్రభు చూస్తారు, ఎందుకంటే ఆయన బహు కనికరం కలవారు గనక. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ ని వినండి.